వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ నేపథ్యంలోనే మరో ఎమ్మెల్యే వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదట కాంగ్రెస్లో చేరతారని నడుస్తున్న ప్రచారంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి స్పందించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోతున్నానని రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అని తెలిపారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారని, అదేవిధంగా తాను కూడా కాంగ్రెస్లోకి చేరతానని అన్నారు. అయితే మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్లో చేరిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఆ పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. షర్మిల బాటలోనే తాను నడుస్తానని, తామంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమేనని ఆర్కే తెలిపారు. కాంగ్రెస్లో ఇంకా ఎంతమంది చేరతారనే విషయం తనకు తెలియదని అన్నారు. తన సోదరుడు వైసీపీలో ఉంటే తాను మరో పార్టీలో చేరకూడదని ఏమీ లేదని, కుటుంబం వేరు, రాజకీయాలు వేరని రామకృష్ణారెడ్డి తెలిపారు. కుటుంబ బంధాలకు విలువ ఇస్తూనే రాజకీయాల్లో తాను కొనసాగుతానని వెల్లడించారు. కాంగ్రెస్ స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న పార్టీ ఉందని, కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయని తాను ఎప్పుడు భావించలేదన్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఎప్పుడు కేసులు వేయలేదని, చంద్రబాబు బలవంతపు భూసేకరణపైనే కేసులు వేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్లో చేరిన తర్వాత ఉద్యమిస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో మరో అంశం చర్చనీయాంశంగా మారింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను జగన్ పక్కన పెట్టారు. కనీసం అసెంబ్లీ సీటుకు కూడా ఆయన పేరు పరిగణించకపోవడంపై చర్చలు సాగుతూ ఉన్నాయి. గత ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాధవ్కు హిందూపురం ఎంపీ సీటు ఇవ్వగా అంచనాలకు అనుగుణంగా మాధవ్ గెలుపొందారు. అయితే గత 5 ఏళ్లుగా మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం నియోజకవర్గానికి లోక్సభ మహిళను ఇన్ఛార్జిగా ప్రకటించారు వైఎస్ జగన్. అయితే ప్రస్తుతం హిందూపురం ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్కు బదులు కొత్తగా పార్టీలో చేరిన జయశాంతకు అవకాశం ఇవ్వడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా శాంతమ్మ పోటీ చేయనుండగా గోరంట్ల మాధవ్కు మొండి చేయి చూపించినట్లయింది.